ఆలోచించండి. బాహుబలి, రుద్రందేవి లాంటి సినిమాల్లో చాలా చక్కటి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఆమె తొడల గురించి మన ఒక సినిమా ప్రోగ్రామ్ లో కామెంట్ చేశాడు. ఆవిడిచ్చాడు ఆలీకి స్త్రీల ప్రైవేట్ పార్ట్స్ గురించి, లేకపోతే అసలు ప్రతి మనిషి జీవితంలోని కూడా సెక్స్ అనేది ఒక మధురమైనటువంటి అనుభూతి. దానిని చిన్నాభిన్నం చేస్తూ నోటుకు వచ్చినట్టు మాట్లాడటం అనేటటువంటిది ఆలీ ఒక నిత్యకృత్యం అయిపోయింది. అతనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే మహిళా సంఘాలు ఈ రోజున ఆలీని కలవడానికి వచ్చాం. దమ్ముంటే బయటకు వచ్చి ప్రజలకు మొన్న ఏదో ప్రోగ్రామ్ లో చెప్పాడు, నేను కమెడియన్ని, కామెడీ చేయకపోతే ఏం చేస్తాను, సిగ్గు లేదా అని అడుగుతున్నాను. కామెడీకి బూత్కి తేడా తెలియకుండా నువ్వు కమెడియన్ గా ఫీల్డ్ లో ఉన్నావంటే నీకు సిగ్గు లేదా అని చెప్పి మేము అడుగుతాం. చిన్నప్పటి నుంచి ఫీల్డ్ లో ఉన్నావు, కామెడీకి బూత్కి తేడా తెలియదు, నువ్వు మనిషి కదా. కాబట్టి మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పి ఆలీ ఇక నుంచి బూతు జోకులు, ముతక హాస్యం, వెకిలి చేష్టలు మానుకోవాలని చెప్పి మేము మీడియా ముఖంగా ఆలీని హెచ్చరిస్తున్నాం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. శ్రీరామ్, గుడ్ ఈవినింగ్. శ్రీరామ్, ఈ వ్యాఖ్యలు చేసి ఆలీ చాలా రోజులైంది. అలాగే ఆలీ ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం కొత్త కూడా కాదు. కోర్స్ దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పర్టికులర్గా మహిళా సంఘాలు ఏ మహిళా సంఘాలు ఆయన క్షమాపణ చెప్పాలని కోరుతున్నాయి? అలాగే ఆలీ ఏమన్నా స్పందించాడు ఈ విషయం మీద? సురేష్, గత కొంతకాలంగా కూడా ప్రైవేట్ కార్యక్రమాల్లో, ఫంక్షన్స్ లో ఆలీ చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ స్థాయిలోనే ఈ ఆందోళన కొనసాగగా తాజాగా విశాఖలో కూడా మహిళా సంఘాలు దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఆలీకి ఒక సన్మాన కార్యక్రమాన్ని విశాఖలో ఏర్పాటు చేశారు. ఇందుకోసం వచ్చిన ఆయన ఒక ప్రైవేట్ హోటల్లో బస చేశారు. ఈ విషయం తెలుసుకున్న మహిళా చేతన మహిళా సంఘాల నేతలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన బస చేసిన హోటల్ ముందు నినాదాలు చేస్తున్నారు. ఆలీ బయటకు వచ్చి మహిళా జాతికి క్షమాపణ చెప్పాలని ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో హీరోయిన్లకు సంబంధించి కానీ, అలాగే ఆయన యాంకర్ గా వ్యవహరిస్తున్న కొన్ని ఛానల్స్ లో ఆలీ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఆ కార్యక్రమాలకు సంబంధించి ఆయన అసిస్టెంట్లు, మహిళా అసిస్టెంట్ల పట్ల కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని వీళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఇందుకు ప్రతిగానే వాళ్ళంతా కూడా ఆలీ క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఆలీని కార్యక్రమాల్లో కూడా తీసుకోవద్దని, మహిళలను కించపరిచే ఇటువంటి వ్యక్తులను ఎలా ప్రోత్సహిస్తారని వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ప్రస్తుతం నిరసనకు దిగారు. అయితే ఆలీ హోటల్లోనే ఉన్నాడు, ఇంకా బయటకు రాలేదు. ఆ హోటల్ సిబ్బంది మాత్రం ఆలీ తమ హోటల్లో లేరని చెప్తున్నారు. మరోవైపు మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలీసులు కూడా ఈ హోటల్ బయట భారీగా మోహరించారు. మహిళా సంఘం నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆలీ క్షమాపణ చెప్పే వరకు కూడా తాము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని మహిళా సంఘాలు భీష్మించి కూర్చున్నాయి. దీంతో ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితి ఈ హోటల్ ముందు నెలకొని ఉంది. ఆదివారం బీచ్ కావడంతో ఈ హోటల్ ఉన్న ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు కూడా గుమికూడారు. ఏదో జరుగుతుందనే ఒక ఆందోళన అయితే ఇక్కడ వ్యక్తమవుతోంది. ఆలీ క్షమాపణ చెప్పే వరకు తాము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని మహిళా సంఘాలు తేల్చి చెప్తున్నాయి. సురేష్, శ్రీరామ్, ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ కనుక చూస్తే ఆలీ స్త్రీల అంగాంగ వర్ణన గురించి వ్యాఖ్యలు చేయడం ఎంత అభ్యంతరకరమో, అలాగే ఆ వ్యాఖ్యల తర్వాత కింద కూర్చున్న చాలా మంది పెద్దలు ఉన్నారు, సినిమా పెద్దలు, వాళ్ళంతా నవ్వుతూ ఎంకరేజింగ్గా ఆలీని ఎంకరేజ్ చేసినట్లుగా క్లియర్గా కనపడింది. అక్కడ ఈ పరిస్థితుల్లో అక్కడ మహిళా సంఘాలు ఆ పెద్దల గురించి కూడా ఏమన్నా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారా లేదా? సురేష్, ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా వాళ్ళు మనతో మాట్లాడిన సమయంలో స్పష్టంగా వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆడియో ఫంక్షన్ లో ఆలీ చేస్తున్న కామెంట్లకు ఎదురుగా కూర్చున్న వాళ్ళంతా కేరింతలు కొట్టడం, అది ఒక ఘనకార్యంలాగా నవ్వటం వంటి కార్యక్రమాలతో పాటుగా ఆలీ కార్యక్రమం ఏ ఛానల్లో వస్తుందో అది చాలా ప్రముఖమైన ఛానల్. అటువంటి ఛానల్ గతంలో ఎప్పుడు కూడా ఇటువంటివి ఎంకరేజ్ చేసిన పరిస్థితి లేదు. వాళ్ళు కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారనే విధంగా ప్రస్తుతం మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా ఆలీ వ్యవహారంలో తీవ్రంగా స్పందించకపోతే భవిష్యత్తులో మరికొంతమంది దీన్ని ఆసరాగా తీసుకుని మహిళల పట్ల కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి పనులకి పాల్పడతారని కూడా చెప్తున్నారు. మరోవైపు ఆలీ తాను చేస్తున్న దాన్ని కామెడీ అని చెప్పుకోవడం పట్ల కూడా మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిన్నప్పటి నుంచి ఆ సినిమాల్లో నటిస్తున్న ఆలీకి అశ్లీలం ఏదో హాస్యం ఏదో కూడా తెలియని స్థాయిలో ఉన్నాడా అంటూ వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆలీ ఇటువంటి ప్రేమలో మానుకోవాలని, ఇటువంటి కుళ్ళు కామెడీ చేయటం కానీ, అశ్లీల పదజాలంతో కామెడీ చేయాలనుకుంటాం కానీ మంచిది కాదని వాళ్ళంతా కూడా హెచ్చరిస్తున్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీరామ్. అది మొత్తానికి ఆలీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని అనుకోవాలి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్.